స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025-26 అప్కమింగ్ ఇయర్స్లో కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. అయితే రేస్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచెస్ అన్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటుంది. అయితేనేమో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో స్టార్ట్ అవుతాయి. మీరు ఈ నంబర్స్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అదే ఆన్లైన్ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు రేస్ ఫర్ జాబ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, అదేవిధంగా రికార్డెడ్ వీడియో కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటుగా ఆన్లైన్ టెస్ట్లు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. లైవ్లో మీకు బ్యాంకింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి కోసం అండ్ కాంబో బ్యాచ్ ఒకటి, అంటే బ్యాంకింగ్ ప్లస్ ఎస్ఎస్సి కలిపి లైవ్ ఆన్లైన్ బ్యాచ్లు 3 బ్యాచెస్ ఉన్నాయి. అదేవిధంగా రైల్వే ఎన్టీపీసీ కూడా లైవ్ బ్యాచ్ ఒకటి నడుస్తుంది. ఇది కాకుండా వీడియో కోర్సెస్ ఉన్నాయి మీకు. సో డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్, మీకు దాని నుంచి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందులో అర్థమవుతాయి. ఇక రేస్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ టౌన్స్లో ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఆర్ 9848162881 ఆర్ దే కెన్ మెయిల్ ఆల్సో. డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి. ఎగ్జామినేషన్ క్యాలెండర్ దగ్గరికి వస్తే మనం ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే మనం ఈగర్గా చూసే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్గా మనకి సిజిఎల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? నోటిఫికేషన్ మనకి 22 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ జూలై 25లో కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామినేషన్. నెక్స్ట్ మనకి ఢిల్లీ పోలీసులో ఎస్ఐ, ఇది ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్. చాలా నోటిఫికేషన్స్లో ఇది ఇంపార్టెంట్. ఢిల్లీ పోలీసులో అండ్ తర్వాత సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్స్ కోసం దాని నోటిఫికేషన్ 16th మేలో ఉంటుంది. జూలై ఆగస్టులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి మనకి 27th మేన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. జూలై ఆగస్టులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వచ్చేసి మనకి 26th జూన్న నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సెప్టెంబర్ అక్టోబర్న ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్టెనోగ్రాఫర్స్ వచ్చేసి మనకి 29th జూలైన నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ నవంబర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత జేఈ జూనియర్ ఇంజనీర్స్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. జూనియర్ ఇంజనీర్స్ వచ్చేసి 5th ఆగస్ట్ వస్తుంది మనకి. అక్టోబర్ నవంబర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత హిందీ ట్రాన్స్లేటర్స్ కాకుండా తర్వాత కానిస్టేబుల్ ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్స్ వచ్చేసి మనకి 2nd సెప్టెంబర్న మనకి 25 నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ డిసెంబర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఎక్కువ మంది చూసేది ఎస్ఎస్సి జీడీ ఒకటి, అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో మనకి ఉన్నటువంటి కానిస్టేబుల్స్ చాలా హ్యూజ్ నెంబర్లో వస్తాయి. 40,000 50,000. అది వచ్చి మనకి 11th నవంబర్ నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ 26న ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది మళ్ళొకసారి మీరు చూసుకోండి. అఫ్ కోర్స్ దీన్ని కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ కూడా మీకు పెడతారు, అదొకసారి కూడా చూడండి. ఇది ఎగ్జామినేషన్ ఇచ్చేటువంటి క్యాలెండర్స్. సో రెగ్యులర్గా వచ్చేటువంటి మనకి ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మనకి రెగ్యులర్గా ముందే ఈ మధ్యకాలంలో మన క్యాలెండర్ ఇస్తున్నారు కాబట్టి మీకు డేట్స్ తెలిసాయి. సో ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీరు 25లో 24లో రాసి సక్సెస్ కాలేని వాళ్ళు, మిగిలిన ఫ్రెషర్స్ ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ ఇయర్లో దీనికోసం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. గుడ్ టైం, చాలా టైం ఉంది. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు అప్పటికెళ్ళి ఎగ్జామినేషన్కి సక్సెస్ తెచ్చుకోవడానికి ఉంటుంది. దీంతో పాటుగా అప్కమింగ్ నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. ఐబీపీఎస్ క్యాలెండర్ రాబోతుంది. ఎస్బీఐ నుంచి పీఓ క్లర్క్ ఎనీ మూమెంట్ రావచ్చు. బట్ ప్రిపేర్ వెల్, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.